హలో మాస్టరు. ఏమండే మేడం గారు, పెళ్లి భోజనాల్లో పెట్టే దొండకాయ వేపుడు రుచి ఉంటుందండి. అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతూ కరకరలాడుతూ పిల్లలకి పెద్దవాళ్ళకి భలేగా నచ్చుతుందండి. దొండకాయ వేపుడు కోసం ఒక పావు కిలో దొండకాయలకి తలా తోక తీసేయండి. దొండకాయల్ని నేను చూపించిన విధంగా సన్నటి పొడవాటి ముక్కలుగా కోసుకోండి. ముక్కలు సన్నగా ఉండాలి, గుర్తుంచుకోండి. ఒక బాణలిలో నూనె మంచి కాక మీదకి వచ్చాక దొండకాయ ముక్కల్ని తడి లేకుండా తుడుచుకొని ఒక పక్కగా నూనెలోకి వేసుకోండి. వేయించడానికి నాలాగా కాకుండా ఒక మందపాటి బాండిని తీసుకోండి, లేకపోతే ఇలాగే బాండి అంచులకి మసిబట్టేస్తుంది, జాగ్రత్త. మీ ఇష్టాన్ని బట్టి దొండకాయ ముక్కల్ని కరకరలాడేదాకా వేపుకోండి. ఇంకో 5 నిమిషాల్లో ముక్కలు వేగిపోతాయి అన్నప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, చేతి నిండా జీడిపప్పు, ఇష్టముంటే వేరుశనగ గుళ్ళు, చివర్లో కొంచెం కరివేపాకు వేసి ఎర్రగా వేపుకోండి. పప్పులు బాగా వేగిపోయాక మాత్రమే దొండకాయ ముక్కల్ని నూనెలో నుండి ఒక స్ట్రైనర్ లోకి తీసుకోండి. దొండకాయ ముక్కల మీద ఉన్న నూనెంతా ఇంకిపోయాక ఇప్పుడు అదే బాణలిలో వేపుకున్న దొండకాయ ముక్కలు, ఉప్పు, కారం, ఇంట్లో ఉంటే వెల్లుల్లిపాయ కారం లేదా మసాలా కారం, మరియు చివరిగా నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఎండు కొబ్బరి పొడిని వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలపండి. ఎండు కొబ్బరి పొడి వేయటం అస్సలు మర్చిపోకండి. చివరిగా ముక్కలకు ఒకసారి ఉప్పు కారం సరి చూసుకోండి. కరకరలాడే దొండకాయ వేపుడు రెడీ అయిపోతుంది. దీనికి జతగా కొంచెం పుల్లగా ఉండే టమాటో పప్పుని చేసుకోండి. అన్నంలో నేతి చుక్క తగిలించి ఒక ముద్ద దొండకాయ వేపుడుతో ఇంకో ముద్ద టమాటో పప్పు కలుపుకొని దొండకాయ వేపుడు నంచుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకే కాదు, పెద్దోళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అలా అని చెప్పి రోజు వేపుళ్ళు తినకండి, మంచిది కాదు. రెసిపీ నచ్చితే గనక ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. తర్వాత ఏం రెసిపీ చేయాలో కూడా కమెంట్ చేయండి.